హాయ్ ఫ్రెండ్స్, ఒక కస్టమర్ ఇలా బ్లౌజ్ స్టిచ్ చేయమన్నారు. ఈ నెక్ మోడల్ ఎలా ఉంది, బాగుంది కదా. దీనికి ఎలా చేయాలంటే ముందు బ్యాక్ నెక్ వీ షేప్ కట్ చేసుకున్న తర్వాత బరకం తీసుకొని దాన్ని చక్కగా కట్ చేసిన బాడీ పార్ట్ మీద పెట్టేసి రౌండ్ ఆ నెక్ షేప్ ఇచ్చేసిన తర్వాత 1.5 ఇంచెస్ మనం చుట్టూరు దానికి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత దాన్ని నీట్గా లైన్ డ్రా చేసుకుందాం. నీట్గా లైన్ డ్రా చేసుకొని దాన్ని కటింగ్ చేసేసిన తర్వాత దాన్ని ఎల్లో కలర్ క్లాత్ మీద పెట్టి స్టిచ్చింగ్ చేసేద్దాం. ఐరన్ చేస్తారు, ఐరన్ కానీ స్టిచ్చింగ్ కానీ మనం ఎలా వీలుగా ఉంటేలాగా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత దాన్ని ఉల్టా తిప్పేసి మనం మెడకే క్లాత్ అతుకుతాం కదా, సేమ్ అలాగే దీన్ని ఉల్టా తిప్పేసి అతికేసి ఫ్రంట్ పార్ట్ ఒరిజినల్ వైపు తిప్పేద్దాం. చూడండి, ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఫుల్ వీడియో కావాలంటే నా ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. మోడల్ మీకు ఎలా ఈజీగా అర్థం అవ్వాలో అట్లా అర్థమవుతుంది. ఇలా అయిపోయిన తర్వాత దీన్ని మనం ఎల్లో కలర్ క్లాత్ పై అతికేసి చూడండి, ఇలా అతికేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ చేసిన తర్వాత దీన్ని ఉల్టాగా లైనింగ్కి వెళ్ళి మామూలుగా తిప్పేద్దాం. దీనికి ఇంకా మెడ వేరే క్లాత్ అతకకుండా దీన్నే ఉల్టా తిప్పేద్దాం. తిప్పేస్తే మెడ ఒకేసారి 2 వర్క్లు అయిపోతాయి అన్నమాట. మెడకే క్లాత్ అతికే పని ఉండదు. దీన్ని ఉల్టా తిప్పేస్తే మనకి బాల్స్ కూడా రెడీ చేసుకుని పెట్టుకుని దీనికి కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ముందు ఒక స్టిచ్ అయితే వేసేద్దాం. దీని ఫుల్ వీడియో లింక్ కింద ఉంది, చూడండి. నా ఛానల్లో చూస్తే మీకు అర్థమవుద్ది. అలా లైనింగ్ మీద స్టిచ్ చేద్దామండి. స్టిచ్ చేసిన తర్వాత బాల్స్ రెడీ చేసుకొని ఆ బాల్స్ పెట్టేసుకొని దాని మీద కూడా ఒక స్టిచ్ చేసేసుకుందాం. ఎందుకంటే అవి చిరాగ్గా లేకోకుండా ఉల్టా తిప్పేసిన తర్వాత పైన ఇంకో స్టిచ్ చేద్దాం. పైన ఇంకో స్టిచ్ చేసిన తర్వాత బాల్స్ రెడీ చేసుకొని బాల్స్ పెట్టేసుకుందాం. బాల్స్ రెడీ చేసుకొని రౌండ్గా బాల్స్ చేసుకొని వాటిని మనం తయారు చేసుకున్నటువంటి బ్లౌజ్ పీసెస్కి అటాచ్ చేసుకుందాం. చూసారా, ఇంకా నేను బాల్స్ రెడీ చేసి ఉంచుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ అలా ఓపెన్గా ఉన్నాయి, చూసారా. ఆ ఓపెన్ కాడ వేసేసి కుట్టేద్దాం. మీకు ఇది ఫుల్ వీడియో లింక్ కావాలంటే నా ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. లైక్ అండ్ షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, అర్థం కాకపోతే చెప్పండి. ఇంకొక వీడియో